హలో ఆల్, ఈవేళ పీతల కర్రీ చేద్దాము. దాంతోపాటు కొన్ని కబుర్లు చెప్పుకుందాము. ఏంటంటే ఈ పీతలు అచ్చం మా కాకినాడలో దొరికే మంట పీతల్లాగే ఉన్నాయండి. కానీ ఇవి మంట పీతలు కాదు, ఇది బ్లూ క్రాబ్స్. లైవ్ ఉండే నేను తీసుకొచ్చిన. నేను ఇక్కడ ఎలా క్లీన్ చేయాలో చెప్దామనుకున్నా కానీ నాకు వీడియో సరిగ్గా షూట్ చేయడం తెలియలేదు. స్టిల్ లెర్నింగ్ అండి యూట్యూబ్ వీడియోలు. కానీ నిజంగా చెప్తున్నాను, ఐ మేక్ ఆసమ్ పీతల ఫ్రై అంటే కొంచెం గ్రేవీగా, కొంచెం సెమీ గ్రేవీగా అని చెప్పచ్చు, సెమీ ఫ్రైగా అని చెప్పచ్చు. అయితే నేను చాలామంది నాతో చేయించుకుంటూ ఉంటారు పీతల కూర. అయితే నేను నెక్స్ట్ టైం బాగా ఎలా క్లీన్ చేయాలో నెక్స్ట్ వీడియోలో బాగా చూపిస్తాను. ఇక్కడ నా చేతులు అడ్డొచ్చేసినాయి. అయితే నేనేమంటున్నానంటే ఇవి మండపీతల్లాగా టేస్ట్ వస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళైతే అప్పుడు కొంచెం మనకి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కదండి, సో కొంచెం కూర అందరికి సరిపెట్టాలి. సో వాళ్ళు ఏం చేశారు, వంకాయ వేసి వండేవాళ్ళు. నేను అట్లా ఏం చేయను. అయితే నాకు కొంచెం గ్రేవీగా అట్లా ఇష్టము, మరీ పులుసుగా అసలు ఇష్టం ఉండదు. అయితే ఈ పీతలు నేను ఎక్కువ చేయను. ఎవరైనా స్పెషల్ మా ఇంటికి వస్తేనే నేను చేస్తాను. ఎందుకంటే యూ జస్ట్ ఫీల్ టూ మచ్ ఈటింగ్ కార్బ్స్, ఎక్కువ అన్నం తినాలనిపిస్తుంది. సో ఇట్స్ టూ మచ్ టెంప్టింగ్. సో నేను ఒకదాన్ని ఉన్నప్పుడు ఎప్పుడు చేసుకోనండి. ఎవరైనా స్పెషల్ వచ్చినప్పుడు నేను చేస్తాను. అలాగా ఒకళ్ళు స్పెషల్ వస్తుందన్నమాట, అందుకని వాళ్ళ కోసం నేను చేశాను. ఎవరైనా కాకినాడ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళకి నేను తప్పకుండా చేస్తాను అనమాట. కాకినాడ బ్యాక్గ్రౌండ్ ఏముందిలే కానండి, అదొక తృప్తి వినడానికి. మేము ముంబైలో ఉండేవాళ్ళం కదా, ప్రేమ అంతా కాకినాడ మీదే ఉండేది. ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాం, ప్రేమ అంతా మళ్ళీ ఇండియా మీద ఉంటుంది. కానీ ఐ స్టిల్ లవ్ అమెరికా అండి. నాకు చాలా చాలా ఇష్టము. నాకు బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనిపిస్తుంది. బట్ దేర్ ఆర్ సో మెనీ బెస్ట్ కంట్రీస్. అలా అయితే ఈ మాటలను ఎందుకు చెప్తానంటే, చూడండి ఇక్కడ నేను 2 ముక్కలుగా చేశాను. ఇదొక పద్ధతి. ఇలాగ వేరేగా చేసుకుని ఇదొక పద్ధతి. ఒక్కొక్కసారి ఏంటంటే దాంతోనే ఉంచేస్తారన్నమాట, దాని లెగ్స్ దానికే ఉంచేస్తారు, అలాగా చేస్తారు. సో 2-3 రకాల విధానాలు ఉంటాయి కట్ చేసేటప్పుడు. నేను నెక్స్ట్ టైం షూర్ నేను బాగా క్లీన్ చేసి చెప్తాను, మీకు షూట్ చేసి చెప్తాను. ఇట్లా ఆయిల్ పెట్టుకున్నాము. ఈ కూరకి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి. నేను చెప్పాను కదా, ఎవరన్నా వస్తేనే నేను వండుతానని. నేను వండుకున్నాక నేను చాలా ఆయిల్ పడుతుంది. ఇందులో నేను కొంచెం మెంతులు కూడా వేసాను, కనిపించట్లేదు కానీ మెంతులు వేసి, తర్వాత గ్రీన్ చిల్లీ వేసాను. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను. ఇంకా ఉప్పు కారం ఇవన్నీ జస్ట్ కామన్, ఎనీవే అందరికీ తెలిసినవే. నేను పర్టికులర్గా అన్నీ చెప్పట్లేదు, ఎందుకంటే మీరందరూ ఎక్స్పర్ట్స్. ఎవరు కాదు ఎక్స్పర్ట్ చెప్పండి, మీరందరూ ఎక్స్పర్ట్స్. అయితే అందులో ఉప్పు కారం వేసిన తర్వాత అది మళ్ళీ మగ్గనిచ్చాను. అందులో అల్లం పేస్ట్ అన్నీ ఉన్నాయి ఆల్రెడీ. గరం మసాలా లాస్ట్లో వేస్తా. తర్వాత ఇందులో క్రాబ్స్ వేస్తాను. క్రాబ్స్ నేను కొంచెం ఒక్క డ్రాప్ వెనిగర్ వేస్తాను, సో ఆ నీసు కంపు లేకుండా. చూసారు ఎంత చక్కగా క్లీన్ చేస్తాను, నేనే చేశానండి, నేనే నేర్చుకున్నా. అయితే వాళ్ళు కారం తక్కువ తింటా అని చెప్పారు అక్క వాళ్ళు, అందుకే నేను కారం తక్కువ వేసింది. కొంచెం ఎల్లోగా ఉంది ఇది, నేనైతే దండిగా వేస్తాను. ఇందులో గ్రీన్ చిల్లీ కూడా ఉంది. ఈ టిపికల్ దీనికైతే ఇలాగ నీళ్ళు ఈ టైంలో కొంచెం ఊజ్ అవుట్ అయింది కదా, ఈ టైంలో గరం మసాలా వేసేసి, గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా, ద టిపికల్ మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటాం కదా, అదే గరం మసాలా వేసేసి పైన కొత్తిమీర కంపల్సరీ వేయాలి. కంపల్సరీ అంటే లేకపోతే ట్రై చేయొద్దు. ఈ వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా, అప్పుడు ఆఫ్ చేసేయడమే. ఇలాగ చాలా చాలా బాగుంటుందండి. పప్పుచారులోకైనా బాగుంటుంది, ఒట్టిని కూడా బాగుంటుంది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే జస్ట్ లిమిట్ యువర్ కార్బ్స్. రైస్ తగ్గించుకోవాలి మనం తినడంలో, కాబట్టి అదొకటి చూసుకోవాలి. బాగుంది కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను నా రెసిపీస్. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. థ్యాంక్ యూ.